హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకా నా డే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 6:30 అయిపోయింది. ఇంకా బయటకైతే వచ్చేసాను. సన్ కొంచెం మంచిగా ఉంది బయట అయితే. ఇంకా ప్లాంట్స్కి మొక్కలకైతే వాటర్ పోద్దామని అయితే వచ్చేసాను. చూడండి, ఇక్కడ గులాబీ చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇలా ఒక్క చెట్టు ఉన్నా చాలు, చాలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి. చిట్టి గులాబీలు కదా, చాలా బాగా పెరిగిపోయింది. చిన్న చెట్టు తెస్తే అది చాలా బాగా గ్రోత్ వచ్చేసింది. మొగ్గలు కూడా చెట్టు నిండా అయితే ఉన్నాయి. ఇంకా మార్నింగ్ లెగవడంతోనే మొక్కలకైతే వాటర్ అయితే పోసేస్తున్నాను. ఇంకా ఊడవలేదు బయటేమి, ఎందుకంటే ముగ్గంతా వేసేసాక వాటర్ పోస్తే మళ్ళీ వాటర్ అన్నీ కారుకుంటా ముగ్గులోకి వచ్చేసి ముగ్గంతా చెరిగిపోతుంది డైలీ. అందుకని చెప్పేసి ఈరోజు ఉదయాన్నే మొక్కలకి వాటర్ పోసేసాక కొద్దిసేపు ఉంచేసామంటే మొత్తం వాటర్ అన్నీ కిందకైతే కారిపోతాయి. ఇంకా ముందే ఊడ్చేసాను, ఇంకా మళ్ళీ వాటర్ పడ్డాక ఊడటం కష్టంగా ఉంటుంది కదా అని చెప్పేసి ముందులే ఊడ్చేసుకున్నాను. మాప్ అయితే చేయలేదు, కింద వాటర్ అన్నీ పోయాక మాప్ అయితే చేసుకుందాంలని మొక్కలన్నిటికైతే వాటర్ అయితే పోస్తున్నాను. ఫ్లవర్స్ కూడా మందారాలు కానీ అన్నీ బాగా వస్తున్నాయి. ఒక తెల్ల మందారాలే కొంచెం పురుగులాగా వచ్చింది. దానికి నేను మజ్జిగ అంతా పొలవ పెట్టాను. మజ్జిగ పొలవ పెట్టి పసుపు వేసి దాన్ని ఒక 4 days దాకా అలా ఉంచేసి స్ప్రే చేస్తున్నాను. ఇప్పుడే చిన్న చిన్నగా మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి మొగ్గలు అయితే వేసుకుంటూ వస్తుంది. ప్లాంట్స్కి అన్నిటికి కొట్టాను అలా. ఇంకా వాటర్ అన్నీ చూసారు కదా, మొత్తం కారిపోయి అలా ఉంది. అంతా ఆరిపోయాక బయట అయితే తుడిచేసేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే మెలికల ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. చిన్న చిన్నవే, నాకు పెద్ద పెద్ద మెలికల ముగ్గు అయితే రాదు, చిన్న చిన్నవే వచ్చు. ఏదో నాకు వచ్చినట్లయితే చిన్న చిన్నవే వేసుకుంటున్నాను. మామూలు ముగ్గుల కన్నా మెలికల ముగ్గులు చాలా చూడటానికి చాలా అందంగా ఉంటాయి కదా. కొంచెం వేస్తే ఈజీనే, కొంచెం మెలికలు ఎలా ఎటు నుంచి తిప్పాలో కొంచెం తెలిస్తే చాలా ఈజీగా ఉంటాయి. ఈ ముగ్గులే చాలా ఈజీగా ఉంటాయి. చిన్న చిన్నవి అయితే నాకు అలా చిన్న చిన్న బార్డర్స్ ఏవో చిన్నవైతే వచ్చేసాయి. ఫైనల్గా చూడండి, ఇలా తులసమ్మ దగ్గర చిన్న మెలికల ముగ్గు అంతా అలా అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా బయట వర్క్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాక దోశల బ్యాటర్ అయితే ఉంది. పిల్లలైతే ఎక్కువ దోశలు అవే బాగా ఇష్టంగా తింటారు, పూరీలు దోశలు అలాంటివి. ఇంకా ఉప్మా అవన్నీ అంటే పాప అయితే తింటుంది కానీ బాబు అయితే తినడు. తన కోసం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి బాబు కోసం అయితే. పాప అయితే అన్నీ తింటుంది, ఏది వేసి పెట్టినా. మార్నింగ్ ఇడ్లీ అయినా ఏదైనా ఆవిరికుడు అన్నీ తింటుంది. బాబుతో కొంచెం తినడు. సో ఇలాంటివే ఎక్కువ వేస్తూ ఉంటాను. ఊతప్పాలు, పునుగులు, పూరి, చపాతీ అలాంటివి ఎక్కువ వేస్తూ ఉంటాను. ఈరోజు దోశ బ్యాటర్తో ఊతప్పం లాగా అయితే వేసాను. అందులో ఆనియన్స్ అవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ తురుము, కొత్తిమీర, జీలకర్ర అవన్నీ వేసేసి ఇస్తే తనకైతే చట్నీ కంపల్సరీ ఉండాలి. ఏ కారప్పొడి అయితే వేసుకొని తక్కువ తినడు. ఇంక ఇలా అయితే పాప చూసారు కదా, పాప ఊతప్పం తిందు. మళ్ళీ దోశ అయితే వేసి పెట్టాను తనకైతే దోశ కావాలంది. బాబు అయితే ఊతప్పం ఇష్టంగా తింటాడు. ఇంక ఇద్దరైతే ఏదో మాట్లాడుకుంటే ఇద్దరైతే తింటా ఉన్నారు, ఏదో డిస్కషన్ చేసుకుంటా స్కూల్స్ గురించి అలాగా. ఇంక ఇక్కడైతే పిల్లలు అందరు తినేసి అయితే వెళ్ళిపోయారు. ఇంక నేనైతే ఇంకా లంచ్ కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఈరోజు రసం అయితే పెడదామని చెప్పేసి టమాటోలు అయితే ఉడకబెడుతున్నాను. ఇప్పుడు టమాటా రేటు కూడా చాలా తగ్గిపోయింది కదా, ఇంకా ఎక్కువైతే వాడేసుకోవచ్చు ఇలా టమాటా రసం కానీ కర్రీస్కి అలా. అప్పుడైతే చాలా తక్కువ వాడేవాళ్ళం, 100 రూపీస్ అప్పుడైతే. ఇప్పుడైతే ఇంకా వాటితో రసం అయితే చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అవైతే పక్కనైతే ఉడకబెట్టేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా తర్వాత ఇంతకుముందు చెప్పా కదా, నేను పొటాటోస్ చేయాలనుకున్నప్పుడు ముందు రోజు పూరి అలా చేసినప్పుడు ఆ బాండీని కడగకుండా మూత అయితే పెట్టేసి అలా అయితే పక్కనైతే పెట్టేసుకుంటాను. అలా పెట్టినప్పుడే నేను పొటాటో ఫ్రై అయితే చేస్తాను. కావాలంటే మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మనం ముక్కలు కట్ చేసి ఎమ్మటి పెట్టేయగానే ఇప్పుడు అలా తిప్పుతున్నా కానీ అతుకుపోతూ ఉంటాయి పొటాటోస్ అయితే. ఇలా ఆయిల్ అలా పెట్టిన బాండీని అయితే చేస్తే అస్సలు అంటుకోవు, చాలా బాగా వస్తాయి. అయితే ముందే సాల్ట్, పసుపు అవన్నీ వేసుకోకూడదు. చాలా వరకు ఫ్రై అయ్యాకే పసుపు వేసుకోవాలి. ముందే పసుపు వేసుకుంటే ఎక్కువ మాడుతుంది.
సాల్ట్ వేసుకుంటే కూడా ముక్కలు ఊరికే మగ్గిపోతాయి. దొండకాయకి అలాంటి వాటికి, దొండకాయ, బెండకాయ అలాంటి వాటికి అయితే ముందే మగ్గిపోవడానికి మూత అయితే పెట్టేసుకుంటాం. సాల్ట్ కూడా వేసేసుకుంటాం. దీనికి పైన మూత కూడా పెట్టకూడదు, మెత్తగా అయిపోతాయని. అలా అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాను. అప్పటికప్పుడు అయితే దంచి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అలా అయితే ఫ్రై చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే అయిపోయింది. తర్వాత రసంలోకి ఇలా మసాలా అయితే వేసుకుంటున్నాను. కొన్ని ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, మనకు కావాల్సినంత మనం అయితే పెట్టుకుంటాం. మిరియాలు అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇందాక టమోటాలు ఉడకబెట్టుకున్నాం కదా, దాంట్లో చింతపండు కూడా వేసేసి ఉడకబెడతాము. దాన్ని కొంచెం బాగా పిసికేసి వాటర్ లాగా కొంచెం ఉడికిచ్చేసాక ఇందాక పౌడర్ మిక్సీ పట్టాం కదా, అది వేసేసుకొని ఆపేసుకోవాలి. తర్వాత దాంట్లోకి పోపు పెట్టుకోవాలి. జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని, కొత్తిమీర వేసుకొని, ఎండుమిరపకాయ వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను. అంతే సింపుల్గా పొటాటో ఫ్రై అండ్ రసం అయితే చేసుకున్నాము. చాలా మంచిది డైజెషన్ కానీ ఏదైనా. పిల్లలు కూడా పొటాటో అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళకైతే క్యారేజ్ బాక్సెస్ అవన్నీ అయితే పెట్టేశాను. ఇంకా అందరూ వెళ్ళిపోయాక ఇంకా కిచెన్ క్లీనింగ్ అవన్నీ వరుసగా చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ఊడ్చుకోవాలి కదా. ప్రతిరోజు అయితే టీవీ యూనిట్స్ కానీ, చైర్స్ అవన్నీ అయితే, కంప్యూటర్ టేబుల్ అవన్నీ అయితే తుడుచుకుంటాను. డస్ట్ అయితే బాగా పడుతూ ఉంటుంది. వెంటిలేషన్ బాగుంటుంది మా ఇంట్లోకి. ఫ్రంట్ నుంచి బాగా వస్తుంది, వెస్ట్ ఫేసింగ్ నుంచి వస్తుంది, ఈస్ట్ ఫేసింగ్ ఎటు చూసినా వస్తుంది, నార్త్ ఎటు చూసినా కానీ బాగా వెంటిలేషన్ ఉంటుంది. డస్ట్ కూడా అలాగే బాగా పడుతుంది. వెంటిలేషన్ కోసం ఉంటే చాలా బాగుంటుంది ఇంటికి కదా. అదిగాక ఇప్పుడు ఫ్రంట్ మళ్ళీ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా డస్ట్ అయితే ఎక్కువ పడుతుంది. ఎందుకంటే గులకలు దూలారు, ఇసుక అవన్నీ అయితే పోస్తూ ఉన్నారు. బట్టలు వేసుకునే సైడ్, వెస్ట్ ఫేసింగ్ సైడ్ అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. దుమ్ము అయితే బాగా వస్తుంది. కానీ తలుపులు అయితే వేసుకొని ఉండలేం కదా. నాకు వెంటిలేషన్ ఉంటేనే చాలా ఇష్టం. లైటింగ్ ఇంట్లోకి పడుతూ ఉంటుంది. ఇంకా అలా అన్నీ తుడిచేసేసుకొని చిన్నగా అయితే ఇంకా ఊడ్చుకుంటూ అయితే వస్తున్నాను. ఊడ్చేసేసుకుంటే ఇంకా పని అయిపోతుంది. కిచెన్ ఇంకా గిన్నెలు అవి ఉన్నాయి. కౌంటర్ టాప్ అవన్నీ వెళ్ళిపోగానే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇలా ఊడ్చేసేసుకొని ఇంకా బట్టలు అవన్నీ ఇంకా మధ్యాహ్నానికి అయితే బట్టలు అవన్నీ అయితే ఉండిపోతాయి. ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక లంచ్ అవన్నీ చేసేసాక మళ్ళీ 3కి అలా స్టార్ట్ చేసి బట్టలు అవన్నీ ఫోల్డింగ్ చేసుకోవడం అవి అయితే చేసేసుకున్నాను. అవంతా షూట్ అయితే చేయలేదు. నెక్స్ట్ ఇంకా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పాప వెళ్తూనే చెప్పిల్లింది, నాకు ఈవినింగ్ గుంట పునుగులు అంటే చాలా ఇష్టం. తనకి చట్నీ అవేం తనేమి నంచుకోదు, ఒట్టిగానే తినేస్తుంది. ఇంకా గుంట పునుగులు అవన్నీ అయితే వేస్తున్నాను. ఇంకా తర్వాత నేను కొన్ని వేరే పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు అయితే నానబెట్టేసాను, పచ్చి పల్లీలు. అవన్నీ కొంచెం ఉడకబెట్టుకుందాంలే అని అలసందలు అండ్ కొన్ని వేరుశనగపప్పు అయితే నానబెట్టుకున్నాను. అవి అయితే ఉడకబెట్టుకుందాంలే, బాయిల్ చేసుకొని తిందాంలే అని. పాప కూడా అవి కూడా తింటుంది. కొన్ని గుంట పునుగులు అండ్ కొన్ని ఇవి కూడా అయితే ఇద్దరం అయితే తినేద్దాంలే. బాబు ఏమో గుంట పునుగులు అయితే తింటాడు, బాబు ఇవన్నీ ఏం తినడు. మేమైతే తినేస్తాము. ఇంక వాటిని అయితే విడిగా ఒక గిన్నెలో తీసుకొని అయితే ఉడకబెట్టుకుంటున్నాను. కుక్కర్లో పెట్టేస్తే ఊరికే మెత్తగా అయిపోతున్నాయి. పల్లీలేమో కొంచెం టైం పడుతుంది, అలసందలేమో ఊరికే ఒక్క విజిల్కైనా మెత్తగా అయిపోతున్నాయి కుక్కర్లో అయితే. సో అందుకని విడిగానే చూసుకుంటా అయితే ఉడకబెట్టుకోవచ్చు అని కొంచెం కల్లుప్పేసి అయితే ఉడకబెడుతున్నాను వాటిని. గుడ్డ పునుగులు కూడా అయితే వేసేసుకున్నాము. ఇంకిద్దరం పాప నేనైతే కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకైతే స్నాక్స్ అయితే తినేసాం. బాబు అయితే 6 o'clock వస్తాడు. ఇంకంతేనండి, ఈరోజు మా రొటీన్ అయితే ఇలా జరిగింది.